మా విలేజ్ అయిన హనుమాన్ జంక్షన్ నుంచి నిర్మలగిరి చర్చికి మేమందరం కలిసి గౌరీపట్నం వెళ్ళాము. ఎంట్రీలోనే మేరీ మాత విగ్రహం ఉంటుంది. మేనల్లుడు మేనకోడలతో పాటు వాళ్ళమ్మ కూడా వచ్చారు. ఇక చర్చికి వెళ్ళే ఎంట్రన్స్ దారి ఇది. వాళ్ళ నమ్ముకున్నది జరగాలి అని చెప్పేసి మోకాల మీద నడుస్తున్న దృశ్యాలు ఇవి. వీళ్ళందరూ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మోకాల మీద నడుస్తున్నారు. మెట్ల మార్గంలో కొండ మీదకి సగం దూరం వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వచ్చాక సిలువ ఉంటుంది. సిలువ దగ్గర అందరూ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇంకా మనం పైకి వెళితే అక్కడ సిలువ కనిపిస్తుంది కదా, సిలువ దగ్గరికి వెళ్ళి ఇది బాలయేసుని ఎత్తుకున్న దేవదూతలు. ఇటు నుంచి మనం ఇక్కడ నుంచి పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళేదాల్లా మెట్లు మేము మా ఫ్యామిలీ వాళ్ళని ఉంటారు. అమ్మ, చెల్లి, మేనకోళ్ళు, మేనల్లుడు ఉంటారు. వాళ్ళ నుంచి అక్కడి నుంచి మనం ఇంకొంచెం పైకి వెళితే అక్కడ లోన అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న దృశ్యాలు చూడండి మీరు. ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చాక చర్చి వ్యూ బయట ఎలా ఉందో చూద్దామని చెప్పి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి అలా కనిపిస్తున్న సిలువ ఉంది కదా, ఆ సిలువ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం అంత ప్రదేశం. ఇక లోనికి వెళ్ళాక ఇక్కడ ఒక సిలువ ఉంటుంది. ఈ సిలువ దగ్గర ప్రేయర్ చేసుకొని నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇక నిర్మలగిరి చర్చ్ ఆపోజిట్ ఉన్న జీసస్ స్టాచ్యూ, దీని ఆపోజిట్ చర్చ్ ఉంటుంది అనమాట. చర్చ్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా. లోనికి వెళ్ళినప్పుడు మాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. లోనికి ఇక మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోనికి వెళ్తున్నారు. ఈ లోనికి వెళ్ళినప్పుడు నా మనసు అంతా ఏదో తెలియని ఒక ఆనందం అనిపించింది. చర్చికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ లోన అంతా ఆనందమైన ప్రకృతి, మొత్తం అంతా బయట ప్రకృతి కానీ లోన నిర్మలంగా ఉండడం కానీ మొత్తం అంతా వ్యూ పాయింట్ కానీ ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీతో మళ్ళీ గోదావరి ట్రిప్ వేసినప్పుడు ఈసారి గోదావరి గురించి చెప్తాను.